నీరు అందించే పానగల్ రిజర్వాయర్ భవితవ్యం అధికారుల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో రివిట్మెంట్ భారీగా దెబ్బతింది. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే వేసవిలో ఏమవుతుందన్న ఆందోళన సమీప గ్రామాల ప్రజల్లో నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా వందలాది టీఎంసీల నీటిని ఇటు సముద్రం పాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అధికారులు. అయితే ఎప్పుడైతే ఎగువ నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో అప్పటికే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఈ కాలువలు వాటిని మరమ్మతులు చేయాల్సి ఉంటుంది అధికారులు. అయితే వాటిని పట్టించుకోకపోవడం, మరోవైపు ఏదైతే భారీగా వస్తున్నటువంటి వరద నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితుల్లో అధికారులు లేకపోవడం కూడా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే పానగల్ ఉదయ సముద్రం ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి అయితే గతంలో పూర్తి స్థాయి నీటి మట్టాలలో అధికారులు మెయింటైన్ చేసేవారు. అయితే దీనికి సంబంధించి పానగల్కు సంబంధించినటువంటి ఉదయ సముద్రానికి సంబంధించి పుట్టంగండి నుంచి 4 మోటార్ల సాయంతో ఇటు హైదరాబాద్ జంట నగరాలకు దారి తీరుస్తుంటారు. ఇక పానగల్కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కూడా ఇటు నీటిని ఎత్తిపోస్తుంటారు. అయితే అందులో ఒక మోటార్ పనిచేయకపోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పానగల్ ఉదయ సముద్రానికి సంబంధించి ఏదైతే రివిట్మెంట్ కు సంబంధించినటువంటి రివిట్మెంట్ పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రివిట్మెంట్ అంటే ఏదైతే రాతికి సంబంధించినటువంటి కట్టడంతో కూడా ఈ ప్రాజెక్టును రూపొందించినటువంటి డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా ఆ రాళ్ళన్నీ కూడా జారిపోయి కిందికి అంటే మట్టి కూడా ఇట్లా వస్తున్నటువంటి కిందికి మట్టిలోకి జారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ నీటిని కనుక ఇక్కడ పానగల్ ఉదయ సముద్రంలో నీటిని పూర్తిస్థాయి నీటి మట్టం ఏదైతే 1.5 టీఎంసీలకు ప్రస్తుతం 0.40 టీఎంసీలే మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో మెయింటైన్ చేస్తే ఇందులో గండ్లు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత తక్కువగా ఇక్కడ వాటర్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ పానగల్కు సంబంధించినటువంటి ఉదయ సముద్రం కింద ఇటు తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఇటు నల్గొండ మున్సిపాలిటీ కావచ్చు, ఇటు నకరికలకు సంబంధించినటువంటి పలు గ్రామాలు 570కి పైగా గ్రామాలకు తాగునీటి, సాగునీటి అవసరాల కోసం ఈ నీటిని ఇక్కడి నుంచి కూడా ఈ కాలువల ద్వారా విడుదల చేస్తుంటారు. అదేవిధంగా D39, D40 కూడా ఇప్పటి వరకు కూడా నీటిని విడుదల చేయలేదని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పానగల్ ఉదయ సముద్రం పూర్తి స్థాయి నీటి మట్టాల్లో నింపినట్లయితే దీని కింద పలు ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు నింపే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు అలాంటి ఏ చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా పానగల్కు సంబంధించినటువంటి ఉదయ సముద్రానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి గతంలో తమ హయాంలో పూర్తి స్థాయి నీటి మట్టం మెయింటైన్ చేసి ఇటు చెరువులు కుంటలు నింపాము, ఏదైతే ఎలాంటి తాగునీటికి కావచ్చు సాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి పారుదల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే జూలై, ఆగస్టులలో పెద్ద ఎత్తున కూడా వరదలు వస్తుంటాయి ఎగువ నుంచి. అయితే ఆ ఏప్రిల్, మేలలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రివిట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా సాగర్కు సంబంధించినటువంటి ఎడమ కాలువ లైనింగ్ పనులను కావచ్చు పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వాటిని పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా రైతులు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతలు. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటిని మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు సాగు, తాగునీటి అవసరాల కోసం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎండాకాలం ఇంకా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అని చెప్పేసి కూడా ఇటు నల్గొండ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే సంబంధిత అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వెంటనే దీని మీద ఒక ప్లానింగ్ను కూడా రూపొందించి ఏం చేయాలి ఏంటనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత గ్రామాల ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా డిమాండ్ చేస్తున్నటువంటి